వైస్తేలుగా ఏం చెప్పారో అదైనా చెప్పు. వైస్తైల్గా వచ్చే ఈ సంవత్సరం అందరి రాతలు మారే సంవత్సరం. స్వర్గమే చిందేస్తుంది, భూమి మొత్తం నాశనమవుతుంది. నేను స్టీప్స్లో ఉన్నటువంటి నా తర్వాత మహారాజుగా ఉండాల్సింది ఎవరని వెతకడం కోసం వెళుతున్నాను. ఈ తలరాతలు మారే సంవత్సరంలో స్వర్గం ద్వారానే ఆశీర్వదించబడినటువంటి ఉన్న మొత్తం శక్తులకు అధిపతిగా మారేటువంటి ఆ ఒకే ఒక్కడు ఒక చిన్న తోడేలునే ఓడించగల శక్తి గలవాడు అయితే స్వర్గమే ఆ తోడేలుకి తోడుగా ఉంటుంది. అలాగని ఆయన చెప్పారు. అయితే ఇది విధిని మించిన సంవత్సరమా? గత 1000 సంవత్సరాలుగా దీనికోసమే మనం ముందు చెప్పినట్టుగా నక్షత్రాలు ఎర్రగా లేకపోతే మన కంటికి గడ్డి కనిపిస్తుంది. ఇవన్నీ దీనికి వచ్చిన సూచనలు. మీరు సరిగ్గా సెలవిచ్చారు. ట్రయల్ ఆఫ్ హెవెన్స్ అనే ఆ భూమి ఎన్నో కష్టాలను ఇస్తుందని విన్నాను. ఈ విధి వక్రించిన ఈ సంవత్సరాన్ని ముందే లెక్కించతగినటువంటి తెరన్కొండ స్టెప్స్ యొక్క వైస్టైల్ తప్ప ఇంకెవరూ లేరని మనం చెప్పుకోవచ్చు. అందువల్ల స్టెప్కి సంబంధించిన మనం స్టైల్ ఆఫ్ హెవెన్ని దాటుకొని తప్పకుండా రావాలి. ఈ విధి ఒక సంవత్సరంలో చీకటి అవ్వక ముందే కొత్త విషయాలు మొలుస్తాయి. చలికాలంలో వీసే ఒక గాలి చాలా వేడిగా ఉంటుంది. ఎండాకాలంలో ఆవుల లోపల ఎముకల దాకా చాలా చల్లగా ఉంటాయి. అది ఎంత చల్లగానే చెప్పలేం. ఇది ఎలా మనం ఎదుర్కొంటాం? హై చీఫ్, పోయిన సంవత్సరం విధి సంవత్సరం. అది ఒక గత 1000 సంవత్సరాలకి ముందు. ఒకవేళ అది చెడు శక్తి అయితే కనుక ఖచ్చితంగా రక్తమే పారుతుంది. కొండ ప్రదేశం మొత్తం ఎముకలే ఉంటాయి. ఆడపిల్లల కన్నీళ్ళు వర్షంలాగా పడుతుంది. మగవాళ్ళని చంపుకుంటారు. ఇందువల్లే అన్ని చోట్ల మొత్తం అల్లకల్లం అయిపోతుంది. దీనికి తగినవాడు ఇవన్నీ దాటుకొని తప్పకుండా ఇక్కడికి వచ్చి నిలబడతాడు. ప్రత్యేకంగా వాడి ఆత్మ, మనసు, అలాగే శరీరం, దాంతోపాటు వాడి శ్రద్ధ, అలాగే వాడి దృష్టి, ఇవన్నీ కూడా సమానంగా ఉండాలి. మీకు కూడా తెలుసు కదా. ఇదిగో ఇలా చూడు, మాకు విషయం చెప్పు. స్టైట్లర్ జాతిలో ఎవరు గొప్పవారు అని వైస్టైల్ చెప్పారో మీరు చెప్పగలరా? తోడేలు యుద్ధమని ఆయన ఏం చెప్పారో నాకు అర్థం కాలేదు. నాకు అర్థమవుతుంది ఇందులో ఉన్న తెలివైన వాడు ఎవరంటే తోడేళ్ల యుద్ధంలో గెలిచిన అతనే మహాప్రభు. ఒక్క నిమిషం ఆగు. వైస్టైల్ కని హత్య చేసిన వారు ఎవ్వరూ తోడేలు తెగ దుస్తుల్ని వేసుకోలేదు. అది నాకు కౌతూహలం ఉంది. అందువల్ల ముందు నుంచి తోడేలు తెగకి ఇందులో సంబంధం ఉంటుందేమో నాకు అనుమానంగా ఉంది. కాదూన్, దయచేసి నువ్వు నోరు మూసుకో. ఒకవేళ ఆల్ఫాను ఎదిరించి నిలబడే యంగ్ వుల్ఫ్ కథలో ఏదైనా నిజముంటే అందులోని యంగ్ వుల్ఫ్ నువ్వే. డియర్ ట్రైబ్ యొక్క ఫ్యాంగ్ అని నువ్వే అందరితో గర్వంగా చెప్తావు. దీన్నుంచే నువ్వు తెలుసుకోవాలి కదా. కింద ఉద్యోగం చేసేవాడు నీలాంటి జంట పట్టేవాడంతా సభలో కూర్చోబెట్టి మాట్లాడినిస్తే ఇలాగే ఉంటుంది. కాదూన్, కొంచెం శాంతంగా ఉండు. నేను నిన్ను మాట్లాడడానికి ఇంకా అనుమతించలేదు.
హై చీఫ్ చెరాయ్, మీ కొడుక్కి కొంచెం మర్యాద నేర్పించండి. నాకు తెలిసి చిన్నపిల్లలే ఎలా చేయాలో తెలియక గిలక్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. తోడేళ్ళ గుంపులో ఉన్నవారు మీరందరూ యంగ్ వుల్ఫ్ అని కదా చెప్తారు, చెప్పండి. అంతేకాకుండా నేను నన్ను ఫ్యాంక్ అని చెప్పుకోవడం నాకున్న కమిట్మెంట్ని చెప్తోంది. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకు నా మీద నా అనుమానం ఉందంటే మా ఖతాన్ ట్రైబ్, మా హై చీఫ్ టామ్ దగ్గర మాకు ఉన్న ఎటువంటి పదవి పొద్దని వెళ్ళిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ పెద్ద మనిషి ఏమనుకుంటున్నాడంటే మీ మాటల నుండి ప్రశాంతం వస్తుంది, అలాగనే అనిపిస్తుంది. అందుకని ఒక్కొక్క గ్రామం నుండి ఒక 10 మందినైనా కలుపుదాం. మనం వాళ్ళ దగ్గర వైట్ స్కల్ని వెతకమని చెబుదాం. దాని మూలంగా అందరికీ న్యాయం వచ్చేలాగా చేద్దాం. వాళ్ళ నాయకుడిని పోగొట్టుకున్న క్రో డ్రైవ్కి మనందరం కూడా ఒక్కొక్క ఖైదీని వాళ్ళకి ఇద్దాం. ఏమంటారు? మా నాన్న చనిపోయారు, అందుకని నన్ను తప్ప ఇంకెవర్ని నేను అప్పగించలేను. ఒకవేళ నేను ఇక్కడే ఉండిపోతే మా ప్రజల్ని వేరే ఎవరు పరిపాలిస్తారు? తెల్లపురి వాళ్ళని ఎవరు అరికట్టేది? ఇలా చూడండి, క్రో డ్రైవ్లో ఎందుకని ఒక బానిసుడిని మేము అప్పగించాలి. మనకి ఎంతగా ఇంతలో న్యాయం మాట్లాడినా ఎవరికి ఏం చేశారా అనే దానికి ప్రూఫ్ లేదు. అంతవైపోయిన వైట్స్ కలిగి క్రో డ్రైవ్కి ముత్తాతయ్యలు ఒకే ఒకరే. ఇంతకు మించి నేను ఏవి చెప్పాల్సిన అవసరం లేదు. మా నాన్నని మీ ఇంట్లోనే గెలగలని కొట్టుకునేలాగా చంపేశారు. చేసిన తప్పు కూడా మర్చిపోయి ధైర్యంగా వచ్చి నా ముందు మాట్లాడుతున్నావా? మీవంతా ఒకే జాతికి చెందిన వాళ్ళు, అది ఒప్పుకుంటాను. కానీ ఆ 8 జెండాలతో కలిసి ఆ తెల్లపురిని చంపటానికి ప్రయత్నించావు, అంతేగా? ఇలా మనలో మనమే కొట్లాడుకోవడం శత్రువులు ఎవరైనా చూస్తే వారిలో వారు ఎంతగానో సంతోషిస్తారు. మనలో ఉన్న ప్రశాంతతను పోగొట్టడానికి ఈ కుట్రలన్నీ జరిగినవన్నీ వైస్లార్డ్స్కు ఖచ్చితంగా తెలియాలి. ఒక పురాతన సామెత ఉంది, గుర్తుందా? తలను తన్నేవాడైతే వాడి తాడిని తన్నేవాడు ఉంటాడట. అలా జీవించడమే గొప్పవాని లక్షణం. నిజంగానే మీకు చాలా కృతజ్ఞతలు మహారాజా. త్వరగా ఇక్కడి నుండి బయలుదేరండి, త్వరగా కోలుకొని రండి. చాలా ధన్యవాదాలు గ్రేట్ షమాన్. కానీ ఈసారి నా గ్రామానికి వెళ్ళడానికి అనుమతినివ్వండి ప్రభు. నేను అడిగేది మాత్రం ఒకటే, ఇచ్చిన మాట కాపాడండి. ముఖ్యంగా మిగతా గ్రామాల్లో ఏ ఆపద రాకుండా చూడండి. ఇది మొత్తం ముగిసేంత వరకు నా గ్రామంలో మీ సహాయం నాకు కావాలి. సరే, మాటలైపోయాయి, రండి అందరూ బయలుదేరదాం. మన ఎంత మాట్లాడినా నిర్ణయంగా తీయబడలేదు. జరిగిన హత్య ఖతాన్ చోటులోనే జరిగింది. అది చేసిన వైట్ స్కల్స్ని కొంచెం కూడా దయ లేకుండా మీ ముందు తీసుకొస్తానని మాట చేస్తున్నాను. అదేవిధంగా ఒకే ఒక్క సహాయం, వచ్చే పౌర్ణమి రోజు వరకు పెద్దవారు ఎవరు బయటికి రాకుండా ఉండాలి. ఒకవేళ దాని లోపల నేను వైట్ స్కల్స్ మనుషుల్ని అస్సలు ముట్టుకోలేకపోయానంటే నా తలని నరికి నేనే మీ చోటుకి పంపిస్తాను, సరేనా? నాకు తెలిసి ఈ 1 నెలలో అడిగింది సరిపోతుంది. ఈ సమస్యని చాలా త్వరగా పూర్తవుతుందని అనుకుంటున్నాను. హై చీఫ్ చెరాయ్, ఇంకో జట్టుకైనా నిర్ణయాన్ని ఇప్పుడే నిర్ణయించుకోండి. అదేలాగా ఎక్కడ కలుస్తామని కూడా ఇప్పుడే నిర్ణయించుకోండి. కాదు, ఒకటి బాగా అర్థం చేసుకోండి. అనవసరంగా మీకు మీరే ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి తెచ్చుకుంటున్నారు. ఒకవేళ 1 నెలలో మీ మాటను మీరు నిలబెట్టుకోలేకపోయారు అంటే ఆ అవమానం ఖాదా డ్రైవ్కే. ఆ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకండి. ఆ బాధ్యత మాకు ముందే వచ్చేసింది. ఈ విషయం మేము చేసామలేదు. ఇప్పటికీ నా దగ్గర నెల మాత్రమే ఉంది. ఉన్న ప్రతిరోజు నాకు చాలా ముఖ్యం. నా మాటని నేను రక్తంతో చేస్తున్నాను. ఖచ్చితంగా నేను ఇచ్చిన మాటని నెరవేరుస్తానని నమ్ముతున్నాను. కదున్, నువ్వు బాగానే ఉన్నావు కదా?
ఇప్పుడు మీ కత్తిని నాకు చెప్పండి. కావాలంటే నువ్వు నా ఖడ్గాన్ని ఉపయోగించు. నేను కూడా నీకు ఒక వాక్కు ఇవ్వగలను. ఒకవేళ కాదూన్ చెప్పిన ప్రకారం 1 నెలలో ఆ వైట్ స్కల్ని పట్టుకోవడంలో పొరపాటు జరిగిందంటే నేనెవరనేది అప్పుడు నీకు అర్థమవుతుంది. నా ముందు నువ్వు తల వంచి మోకాళ్ళ మీద కూర్చోవాలి. కానీ ఇచ్చిన మాట ప్రకారం నువ్వు వాళ్ళని పట్టుకున్నావంటే నేను నా తలని నీకు సమర్పిస్తాను. ఏంటే? ఒకవేళ నేను సింహంలా ఉండలేని పక్షంలో నేనొక జింకలాగా భయపడి పరిగెత్తి పారిపోను. నేనిచ్చిన మాట ప్రకారం నా ప్రాణాల్ని అర్పిస్తాను. మర్యాద కలిగిన హై చీఫ్ సరాయ్ ఇంకా 8 తెగలు ఇక్కడ ఉన్న వీళ్ళందరి ముందు నేను ఇచ్చిన మాటకి బదులుగా నా ప్రాణాన్ని నేను ఇస్తాను. వాళ్ళు ఇచ్చిన మాట వాళ్ళు ఖచ్చితంగా నెరవేర్చాలి. మన అంగవస్త్రంలో ఒక శాపాన్ని పెట్టి అది వాళ్ళకి ఇచ్చేలాగా చేయాలి. అప్పుడే ఆ శాపం ఫలిస్తుంది. ఈ నగరంలో మీరు మార్చలేనిది ఒకటి ఉంది. మీరిద్దరూ రక్త శపథం తీసుకున్నారు. మీ ఇద్దరిలో ఎవరు మోసం చేసినా మాట నిలబెట్టుకోలేకపోయినా నాశనం అయిపోతారని మిమ్మల్ని శపిస్తున్నాను. రక్త శపథం చేశారు కాబట్టి మీరిచ్చిన మాటని నిలబెట్టుకుంటే కనుక మీ శాపం విముక్తవుతుంది. అలా లేకపోతే శాపం ఫలిస్తుంది. మీ అంగవస్త్రాలు ఇవ్వండి. ఓం అగ్నిదేవత, నేను చెప్పేది విను. జాగ్రత్తగా గమనించు అగ్నిదేవత, బాగా గమనించు. వీళ్ళిచ్చిన మాటని శ్రద్ధతో బాగా విను. అదేవిధంగా ఇచ్చిన మాట ఒకవేళ తప్పితే వాళ్ళని శపించు. అలా మాట తప్పితే గనక వాళ్ళని భస్మం చేసే. మీ ప్రాణాల్ని ఇందులో పణంగా పెట్టాను. భస్మమైపో, భస్మమైపో. నువ్వు ఇచ్చిన మాట నువ్వు అనుకున్నట్టుగానే అగ్నికి సమర్పించబడింది. ఇప్పుడు ఇందులో ఒక శాపం ఉంది. చెప్పింది అర్థమైందా? ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మాట ఇచ్చిన వాళ్ళు మీ వస్త్రాలను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ వస్త్రాలు పోయినా మీకిచ్చిన శాపం మాత్రం ఎప్పటికీ పోదు. అది మర్చిపోకండి. నేటి నుండి మళ్ళీ 1 నెల తరువాత మనం అందరం కలుసుకుందాం. తర్వాత ఎప్పుడు కలిసేది ఆ తేదీని మీ అందరికీ త్వరలోనే చెబుతాం. ఈ సమావేశం నెల తర్వాత పెట్టుకుందాం. నాన్న, మీకు నేను మాటిస్తున్నాను. ఆ ఆజార్ దగ్గర నుండి ఎలాగైనా సరే మీ శిరస్సుని ఎలాగైనా సరే తిరిగి తీసుకొస్తాను. ఆ తెల్లపురి జాతిని అంతం చేస్తాను.
నన్ను చేసుకోబోయే అమ్మాయి ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను నీకు చెయ్యాలని నిశ్చయించుకున్నా కూడా ఇంకా నీ భార్యను కాలేదు. అందుకని నీకు ఏ హక్కు లేదు. బురాంచ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్నని చంపిన వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తున్నాను. ముఖ్యంగా తెల్లపురి జాతిని అంతం చేస్తానికి వెళ్తున్నాను. ఒక్క నిమిషం. నువ్వు ఇంకా ఇక్కడ 4 రోజుల పాటు ఉండాలని నాయకుడు చెప్పిన ఆ మాటల్ని నువ్వు ఉల్లంఘించిపోతున్నావా? మా నాన్నని, బ్యానర్ మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అందుకని ఇక్కడ నేను ప్రశాంతంగా సంతోషంగా ఉండలేను. ఎలాగైనా సరే మా నాన్న శిరస్సుని తిరిగి తీసుకురావాలి. ఇప్పుడు ఆ శత్రువు ఎక్కడున్నాడో నీకు తెలీదు. కడాన్ చెవులు ఆంగుల్ చీకటి. శత్రువులు కనిపిస్తే వాళ్ళు ఖడ్గంతో వాళ్ళని నరికేయాలని శపథం తీసుకున్నారు. అది కాకుండా స్త్రీలో పగ తీర్చుకోవటం అనేది అందం కాదు. అందుకని మర్యాదగా లోపలికి వెళ్ళు. కుదరదు. ఇంకా ఒక్క రాత్రి కూడా నేనిక్కడ ప్రశాంతంగా నిద్రపోలేను. తప్పుకో, నేను వెళ్ళాలి. కార్కువి అయినా నేను చిన్నప్పటి నుంచే నీపైన నేను చాలా ఆశలు పెట్టుకొని ఉన్నాను. నీతోనే ఉండాలని ఆ చంద్రుడిని, సూర్యుడిని కోరుకున్నాను. ఇలాంటి ఒక విషయం జరగకపోయి ఉంటే గనక నేను తప్పకుండా మీ ఇంటికి మా నాన్న వాళ్ళని తీసుకొని మీ ఇంటికి వచ్చి నిన్ను అడిగేవాళ్ళం. ఇంటికి తీసుకొచ్చి మీ నాన్న కడ్రాన్ దగ్గర నాకు పెళ్లి చేసి పెట్టమని నేను కోరుకునేవాడిని. కానీ విధి అంతా మార్చేసింది. మా నాన్న నాతో వచ్చే ఏడాదే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వస్తావని చెప్పారు. కానీ ఇప్పుడు నా కోసం మా నాన్న లేరు. తిరిగి వెళ్ళడానికి నాకు ఇల్లు కూడా లేదు. అందుకని నన్ను వదిలేయి. ఇలా చేస్తున్నావని మా నాన్నకి తెలిస్తే ఖచ్చితంగా ఆయన కూడా బాధపడతారు. కొంచెం ఓర్పుగా ఉండు. దయచేసి తొందరపడకు. ఇదేవి మీ నాన్న కోరిక కాదు. నువ్వు ఇలా కష్టపడుతూ ఉంటే మీ నాన్న ఆత్మ శాంతిస్తుందా? లేదు, సారిన్ వంశం నాశనం అయిపోతుంది. కొంచెం ప్రశాంతంగా ఇదంతా ఆలోచించు. నీకు చాలా తెలివి ఉంది. దానికి తగ్గట్టు కోపం కూడా నీకు ఎక్కువే. సరే, అయితే నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు నా స్థానాన్ని జాగ్రత్తగా కాపాడు. ఆ తర్వాత మా నాన్నిచ్చిన మాట ప్రకారం నీకు భార్యనవుతాను. కానీ నీ మొత్తం అలవాటుని పూర్తిగా మానేసిన తర్వాతే నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించాలి. ఈ రెండు కనుక నువ్వు నా కోసం చేసినట్లయితే నీ భార్య అన్న పట్టం కట్టుకొని జీవితాంతం నేను నీతో పాటే ఉంటాను. నువ్వు అడిగింది నేను మనస్ఫూర్తిగా చేసి పెడతాను. నీకు మాటిస్తున్నాను. దాని గురించి దిగులు పడకు. అయితే సరే, ఇప్పుడు నేను బయలుదేరు. ఒక్క నిమిషం. నా బురాంచ్, నా హృదయం నీకోసం మాత్రమే ఇక్కడ కొట్టుకుంటుందని నువ్వు ఈ విషయం మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకుంటావు కదా? జాగ్రత్తగా ఉండు.
రిటాయ్ పళ్ళు లేని అసింహం అది నా నిర్ణయానికి ఎదురు నిర్ణయం తీసుకుంది. కాదు, నువ్వు ఇచ్చింది విరగ్గొట్టలేని ఒక శబదం. మరి ఇంకెందుకు అవసరం లేకుండా బాధపడుతున్నావు? గ్రేట్ సెర్గీ, నేను మీకు బలహీనంగా కనపడుతున్నానా ఏంటి? వైట్ స్కల్ ఎక్కడున్నాడో కనిపెట్టి నా మాటని నేను నెరవేర్చుకోలేనానని చెప్పండి. మీరు వేచి చూడండి, నేను ఏం చేస్తాను. ఆ వైట్ స్కల్స్ ఎక్కడా అని వాళ్ళని వెతికి కనిపెట్టేదే ఒక విషయం, కానీ 8 గ్రామాల మధ్యలో మనసుతో వాకి ఇవ్వటం అనేది వేరే ఒక విషయం. కథ నేరస్తుడు కాదని మీకు బాగా తెలుసు కదా, మరి ఎందుకని నా మాటని మీరు అదుపులో పెట్టారు? హై చీఫ్ చెరాయిన్ కొడుకు ఆ ఇరుటాయ్ ఉన్నాడు కదా, ఇంకా వైస్ స్టైల్ కొడుకు కార్కే, వాళ్ళిద్దరూ నన్ను అస్సలు పట్టించుకోలేదు. అలాగే వాళ్ళు నన్ను ఎదిరించే మాట్లాడారు. ఇప్పుడు చెప్పండి, మీరెందుకు మౌనంగా కూర్చుని ఉన్నారు? చూడండి, మీరే ఒక కథాన్ డ్రైవ్ ఒక నాయకుడు, కానీ మీరు మాత్రం ఇప్పుడు మీరు మీ నాన్న చేతిలో ఉన్న చిన్నపిల్లలాగా నడుచుకుంటే మాత్రం ఇంకా వాళ్ళు ఇంకా కిందకి నెట్టేస్తారో తెలుసుకోండి. నేను తిరిగి వచ్చాక నా మనుషుల్ని తీసుకువెళ్ళి ఆ వైట్ స్కల్లో ఉన్న చిన్న పిల్లల్ని కూడా వదలకుండా అందరినీ చంపుతాను. వాళ్ళు చేసిన అన్ని నేరాలకి వాళ్ళని రక్తం చిందేలా చేస్తాను. అంతేకాకుండా మన ఖతార్ జంటకి చెందాల్సిన మర్యాదని వచ్చే గుంపులో నేను చేరుస్తాను. ఇదంతా జరిగితేనే నా మనసు కాస్త ఆరుతుంది. అర్సాయి ఉన్న ఆ 33 చిన్న జెండాల నుంచి వచ్చిన తను నిజంగానే తను సమర్థత కలిగి ఉన్నవాడని నీకు అనిపిస్తోందా? ప్రతిభ ఉన్నవాడే. చెప్పండి, మీ మనసులో మీకు నచ్చిన నమ్మకమైన వ్యక్తి ఎవరైనా ఉంటే ఈ వయసైన వ్యక్తి యొక్క ఆలోచన ఎల్లలు దాటి వెళ్ళాలని ఉంది, కానీ నా శరీరం నా ఇల్లు దాటడానికే చాలా కష్టపడుతోంది. ఎంతటి కష్టం వచ్చినా సరే దాన్ని దాటుకున్న వచ్చిన వ్యక్తే ప్రతిభ గలవాడని మనం అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా వాడి ఆత్మ, మనసు, శరీరాన్ని ఒకే కోర్టులో ఉంచేలా చూసుకోవాలి. మన తలరాత బాగోక మనం ఎవరికైనా వెళ్ళి దొరికిపోయాము అనుకో, ఇన్ని సంవత్సరాలు కష్టపడి సాధించిందంతా నాశనం అయిపోతుందన్నదే నా భయం కూడా. తర్వాత ఇంకో విషయం, నాకెందుకో నీ కొడుకు ఇర్తాయ్ సరిగ్గా ఉంటాడని నాకు అనిపిస్తోంది. నా కొడుకు ఎటాయ్ దీనికి తగినవాడు కాదు. నీ కొడుకు నిజంగానే చాలా ధైర్యవంతుడు కూడా. మనం అనుకున్న దానికంటే వాడు చాలా ధైర్యవంతుడు. ధైర్యం, వీరత్వం ఉంటే సరిపోదు, వివేకం కూడా కావాలి. లేదంటే ఏది సాధించలేడు. దానికి ప్రతిగా శత్రువుగా మారతాడు. అందరి ముందు నువ్వు మాట ఇవ్వటం వల్ల నాకు వేరే దారి లేదు, నీతో వచ్చే తీరాలి. యుద్ధం జరిగే చోటుకి ఒక ముసలాయిన్ని తీసుకువెళ్ళానంటే, యుద్ధ రంగానికి ఒక ముసలాయిన్ని నేను తీసుకువెళ్ళానంటే నేను ఒక చిన్న పిల్లోడ్లా కనిపించను. మీరు ఇక్కడే ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళని రక్షిస్తూ ఉండండి. ఒక యుద్ధాన్ని బలంతో గెలవాలనుకుంటే అది చాలా కష్టం. బలంతో కలిపి యుక్తి కూడా నీ చేతిలో ఉంటే కనుక చాలా తక్కువగా పోగొట్టుకుంటావు, కానీ ఎక్కువగా ఎంచుకుంటావు. ఏంటి మీరు ఏవీ తెలియని ఒక తెలివి తక్కువ వారి దగ్గర మాట్లాడేటట్టు మాట్లాడుతున్నారు? మిమ్మల్ని అక్కడే ఒక జీవిత ఖైదీలాగా వదిలేసి వచ్చుండాల్సిందే. నాయకుడా, నన్ను క్షమించండి. నేను
ఎప్పుడూ కూడా మీరు ఇంకా మన ఊరు బాగుండాలని అనుకుంటాను. అది తప్ప ఇంకేమీ లేదు. ఎన్నో తరాలుగా ప్రశాంతం అనే పేరుతో మీరు నన్ను ఒంటరిగా ఏ పని చెయ్యనివ్వలేదు. కానీ ఈరోజు నేను చీఫ్గా ఉన్నాను, కుర్రోడ్ని కాదు. నా నిర్ణయాన్ని నేనే తీసుకోగలను. ఇకపై నేను మీ మాటల్ని వినక్కర్లేదని మీరు అర్థం చేసుకోండి. కాదోన్, నన్ను వదిలి ఒక్కడివే వెళ్దామని నిర్ణయించుకున్నావా ఏంటి? నువ్వు పుట్టిన దగ్గర నుండి నేను నీకు తోడుగా ఉంటూ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. నువ్వు ఇప్పుడు నాయకుడిగా ఉండటం కూడా నా శిక్షణ వల్లే. అందుకు నన్ను చూసుకుందంతా చాలని చెప్తున్నాను. ఇక నన్ను అదుపులో పెట్టకండి. దయచేసి నేను చెప్పేది వినండి. విధి వక్రించిన సంవత్సరంలో ఇలా వాదనలు వస్తూ ఉన్నప్పుడు ఏమంటారో నీకు తెలుసుగా. ఆండ్రూస్ అలాగే వుల్ఫ్ వీళ్ళతో మన సంబంధాలని మనం ఎలాగే కొనసాగిస్తే చాలా బాగుంటుంది. అలాగే మనం త్వరగా వచ్చి చేరుకుంటామని మాట కూడా ఇవ్వడం చాలా మంచిది. మన మధ్య ప్రశాంతత అనేది ఒకటి ఉండాలంటే నా కూతురు స్వర్గయ్యని నీ కొడుకు ఇరిటైకి తప్పకుండా ఇస్తాను. నువ్వు బాగానే ఆలోచిస్తున్నావు, కానీ నీ కూతురు స్వర్గవ్ ఇంకా నా చిన్న కొడుకు ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఆ విషయం నీకు తెలుసు అనుకుంటాను. నువ్వు చెప్పినట్టుగా వాళ్ళిద్దరి మధ్య ఏ అరమరికలు లేకుండా సంతోషంగా గడుపుతున్నారంటే అప్పుడు నీ కూతురికి నా కొడుక్కి కూడా ఇద్దరికీ కూడా వివాహం జరిపిద్దాం. ఏమంటావు? తర్వాత ఆన్గోల్ ట్రైబ్ యొక్క ఆ బాధ్యతని చిన్న కుర్రాడైన ఇక్లానికి ఇస్తారా చీఫ్ జరాయ్? అదే మీ మనసులో ఉందా? అలా ఉన్నప్పుడు తోడేల సంప్రదాయాన్ని ఆచరించిన వాళ్ళు అలా ఉండరు కదా. ఆ విషయం మీకు తెలుసు కదా. బాగా తెలుసు. నేను నా చిన్న కొడుక్కి ఎంతగా ముఖ్య నాయకుడి పదవి ఇచ్చానంటే మిగతా జాతుల్ని మనం అవమానించినట్టుగా అవుతుంది. ఆ తర్వాత దీని గురించి అందరూ అలసుగా దీని గురించి మీరేం దిగులు పడకండి చీఫ్ జరాయ్. ఏది జరిగినా అది మనకు దేవుడిచ్చిన వరంగా భావిద్దాం, ఎందుకంటే అదేది మన చేతుల్లో లేదు. నాన్న, ఎంతకు మించి మెల్లగా వెళ్ళడం మంచిది కాదు. సూర్యాస్తమయంలోగా మనం ఇంటికి చేరుకోవాలి. అర్థమైంది, పెడదాం పద. నేను ఎదిరించి మాట్లాడుతున్నాను అనుకోకండి, కానీ నేను ఇది చెప్పే తీరాలి. రోజులు వెళ్ళగా మీరు చాలా విశాలంగా తయారయ్యారు, కానీ మీ మనసు బాగా దెబ్బతుంది అనుకుంటా. నేను చెప్పింది కాస్త ఆలోచించండి. నోరుమోయ్, నువ్వు నన్నే అవమానించావు కదా. స్టెప్స్ లో ఉన్న ఏ వైద్యుడు నా కళ్ళుని సెర్చేయలేకపోయాడు. ఎవరు సెర్చేయలేని నా కళ్ళుని సెర్చేసుకున్నది నేనే. సెర్చేసుకోవాలని నిర్ణయించుకున్నాను కాబట్టి నా కట్టిని నేనే సెర్చేసుకున్నాను. అదే నా ధైర్యం. అర్థమైందా? వెళ్ళు. ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. రండి, మా నాయకుడిని కలుద్దురు గాని. హంటర్ బోర్దోయ్,
మనం వ్యాపారం మాట్లాడుకునే ముందు నేను మీతో కొన్ని చెప్పాలి, దయచేసి వినండి. దురాశ కలిగిన జాస్, నువ్వు నాకు బాగా తాగించి నాకు మత్తెక్కించేలా చేసి నీకు అనుకూలంగా వ్యాపారం చేయాలనుకుంటున్నావా? సరే కానివ్వు, ఇంకొద్దిగా పోయి. నాకు మందు పోయటం, ఎడారిలో నీళ్లు పోయటం రెండూ కూడా ఒకటే. హంటర్ బోర్దాయ్, నిజంగా నువ్వు తెలివైన వాడివే. కానీ విను, నేను ఎందుకని 8 గ్రామాల కూటమికి ఎందుకు వెళ్ళానో తెలుసా మీకు? కేరా గ్రామంలో చనిపోయిన వైట్ స్టేల్ గాయ్ కోసం నేను అక్కడికి వెళ్ళలేదు. కానీ మీ యొక్క చారీ చీఫ్ ఇంకా బ్యారర్ మ్యాన్ వీళ్ళ కోసం మాత్రమే, వేరే ఏ కారణం కోసం కాదు మహాప్రభు. ఒక్కసారి పేద దేశమైన క్రోలాండ్లో ఉన్నప్పుడు మీ ప్రభువు యొక్క, మీ గ్రామం యొక్క ప్రజల శవాలని నా కళ్ళారా చూశాను. విదేశం నుంచి తెచ్చిన ఆ కత్తి వైట్ స్కల్ మీ బ్యానర్ ప్రజల్ని మంచు గుహల వైపు తరుముకుంటూ వెళ్ళారు. తరుముకుంటూ వెళ్ళిన వాళ్ళు... నోరు మొయ్యి, నీ మాటలు ఎంత పొద్దునుగా ఉన్నాయో తెలుసా? నువ్వు అన్న మాటలకి నీ గొంతు కోయాల్సింది. ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇన్ని మాటలు అంటావు? ఎందుకని నువ్వు నా మీద కోపం తెచ్చుకుంటున్నావు? నేనిప్పుడు నిజం మాత్రమే కదా చెప్పాను. సరే, ఇలా చూడండి. చీఫ్ ఆడ్రాడ్ అలాగే అతనికి సంబంధించిన మనుషులందరూ చనిపోయారు. ప్రిన్సెస్ బోదార్డ్స్కి ఏమయ్యింది? నువ్వేం చూసావో అది మాత్రమే చెప్పు. మహాప్రభు, నేనేం చూశానంటే చీఫ్ హర్డాని యొక్క తలని వైట్ స్కల్ వాళ్ళు దానికి తీసుకెళ్లారు. కానీ యువరాణి బోరాంచ్కి ఏమీ కాలేదు. ఆమె ఇప్పుడు క్రోలాండ్లోనే ఉన్నారు. నీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి కదా? నా దగ్గర ఉన్న మృగం చర్మాన్ని నీకు ఇస్తాను. దానికి బదులుగా నాకు ఆయుధాలు తప్పకుండా కావాలి. దయచేసి నన్ను క్షమించండి మహాప్రభు. ఆజ్ఞని నేను అమ్మటం లేదు. ఆ తర్వాత నేను ఆయుధాలని అమ్మటం లేదు. నన్ను అడగకండి. నేను అమ్మటానికి ఆయుధాలు ఏమీ నా దగ్గర లేవు. నన్ను అడగకండి. ఐఫ్ చీఫ్ అన్నారా? ఆయన అనడానికి ఇంకేం మిగిలింది? ఆయన అంతగా ఏం మంచి చేశారు ఇందులో? నువ్వు మాత్రం నేను అడిగిన ఆయుధాన్ని నువ్వు నాకు అమ్మలేదనుకో, మీ అందరినీ నేనే చంపేస్తాను. ఒక్కడిని కూడా ప్రాణాలతో వదిలిపెట్టాను. దయచేసి మమ్మల్ని వదిలేయండి. మా దగ్గర లేని ఆయుధాలని మేము ఎలా అమ్మగలం చెప్పండి. కానీ మీ మహారాజు గారికి అంజలి తెలుపుకుంటున్నానని ఈసారి నా మంత్రి పదవికే రాజీనామా చేస్తున్నాను మహారాజా. ఏయ్, రాబోయే రోజులను తలుచుకొని నువ్వు భయపడుతున్నావు అనుకుంటాను. అందువల్ల అన్నిటిని వదిలేసి అలాగే పారిపోవాలనుకుంటున్నావా నువ్వు? దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మీ ఆలోచనకు తగ్గట్టు నేను ఏమీ చేయలేను. కానీ ఈసారి మీకు అవసరమైన అంత ఉప్పుని తీసుకువెళ్ళండి. ఎప్పుడు వీలైతే అప్పుడు తిరిగివ్వండి. అదేవిధంగా వెంటనే క్రోలాండ్కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళారంటే యువరాణి బోరాంచేల్ మీకు రక్షణ కవచంలా ఎలాగైనా మార్చుకోవచ్చు మహారాజా. హే మర్చెంట్ గాస్, నువ్వు నిజంగానే అంతగా బాధపడుతున్నావంటే వస్తువులు తీసుకెళ్ళడానికి నీ గుర్రాన్ని నాకు ఇవ్వు. నేను వెళ్ళిన తర్వాత నీకు పంపించేస్తాను.
జాగ్రత్తగా చూసుకోండి. మీ ప్రయాణం బాగా జరిగిందా? చాలా చక్కగా సాగింది. నా కొడుకు షాలును చూసి చాలా రోజులైంది. ఆ కోణంలో ఉన్న కొండల దగ్గరే ఆడుకుంటున్నట్టున్నారు. పిల్లలతోట? ఆంగోల్ నుండి కాఫ్తాయ్ షాలును చూడటానికి ఇక్కడికొచ్చాడు. అంగోలుకు చెందిన కాఫ్తాయి తనేమైనా ముఖ్యమైన పని మీద ఇక్కడికి వచ్చాడని చెప్పాడా? లేదు లేదు, మన బాబుని చూడటానికి ఇక్కడికొచ్చాడు. వాళ్ళు ఇద్దరూ కలిసిమెలిసి ఆడుకోవడం చూస్తుంటే నాకే సంతోషంగా ఉంది. ఒక మనిషికి అత్యంత ముఖ్యమైనది, కావలసినది స్నేహం మాత్రమే. వాడికి గుర్రపు స్వారీ రాదన్న సంగతి నాకు ముందే తెలుసు. ఇంకా నయ్యం, వాడికి ఇప్పుడు ఒక మంచి స్నేహితుడున్నాడు. మీ ప్రయాణం ఎలా సాగింది? మాకేమైనా పనులున్నాయా మహారాజా? ఆ గ్రిమ్ మనుషుల్ని తీసుకునిరా. భరత్తాయి వాళ్ళందరూ నాకు మోసం చేసి వాళ్ళు అక్కడే తిని పడుకుంటున్నారట. వాళ్ళ గుర్రాలను కూడా తీసుకువెళ్ళిపోయారట. ఏం చేయాలి ఇప్పుడు? ఈ కుట్రలకి నా మనశ్శాంతి పోగొట్టడానికి వీళ్ళందరికీ నేను ఖచ్చితంగా శిక్ష విధిస్తాను. వాళ్ళని ఎగ్జిక్యూట్ చేయడానికి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఇక్కడికి రమ్మని చెప్పు. బయలుదేరిన అందరూ. మహారాజా. హర్షాయ్, నీకు ఆ పాస్ గుర్తుందా? అదంతా నిన్న జరిగినట్టుగానే ఉంది. డాల్ స్కల్స్ అలాగే వైట్ కల్స్ ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో ఒక విధంగా వాళ్ళను వెతికి కనిపెట్టి తరిమేశాం. మీరు కానీ తంత్రాలు మాకు నేర్పించలేదనుకో, డాల్ సెసన్ తప్పకుండా నా బుర్రని పగలగొట్టుండేవాడు. నాకు ఒకలా అనిపిస్తోంది, చాలా ప్రశాంతంగా. మనల్ని చుట్టుముట్టే శత్రువులు ఎక్కువగానే ఉన్నట్టుగా ఉన్నారు. ఇంకా ఎవరైనా మన మీద దాడి చేసేవాళ్ళు ఉన్నారా? ఎక్కడైనా దాక్కుని ఉండొచ్చు కూడా. ఎట్టాయ్, మన వాళ్లకు కబురు పంపించు. ఏది ఏమైనా మనమంతా కూడా సిద్ధంగా ఉండాలి. ఒక్క నిమిషం, మీరు మీ అబ్బాయితో ఎక్కడే ఉండండి హై చీఫ్. ఇలాంటి సిచ్యువేషన్లో మీకు కానీ ఏమైనా అయిందనుకోండి, నెట్టుకుడి గ్రామంలో లేనిపోయిన సమస్యలు వస్తాయి. చీమల్లాగా మేము చెల్లాచెదరైపోతాం. నేను నా మనుషులను తీసుకొని ముందుకెళ్ళిపోతాను. ఒకవేళ దారిలో ఏదైనా సమస్య వస్తే వేరే దారి గుండా తప్పించుకుంటా. తమ్ముడు, మీ నాన్నగారిని క్షేమంగా తీసుకెళ్ళడం అనేది నీ చేతుల్లోనే ఉంది. ఒకవేళ నేను చనిపోతే మావిడ సంతోషంగా ఎంతో ఆనందంగా ఉండేటట్టు నువ్వే చూసుకోవాలి. తనకంటూ ఒక మంచి కుటుంబాన్ని సంపాదించి పెట్టాలి.
అర్సాయ్ పాత వ్యక్తి అర్సాయ్ ఏదో ఒకటి మాట్లాడు. నీ మొహాన్నైనా కాస్త చూపించు. ఎందుకంటే నేను స్వర్గానికి వెళ్ళిన తర్వాత నా పూర్వీకులతో ఎవరు నన్ను చంపారు, వాడు చూడ్డానికి ఎలా ఉంటాడో నేను వాళ్ళతో చెప్పాలి. అప్పుడే నీకు ఆ శిక్ష కరెక్ట్గా లభిస్తుంది. చాలా తేలిక అనుకున్నారు కదా వైట్ స్కల్ ట్రైబ్ని. నేను ఆయన రెండో కొడుకుని. వైట్ స్కల్ ట్రైబ్కి చెందిన నేను చాలా ఘోరంగా నిన్ను చంపాడని వెళ్ళి వాళ్ళతో చెప్పు. ఆజార్, ఆజార్, నువ్వు ఇన్ని రోజులు ప్రాణాలతో ఉండడానికి కారణం నేనే. ఇప్పుడు నీ చేతుల్లో చావడా గురించి ఆలోచిస్తే చాలా నవ్వుగా ఉంది నాకు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? చిన్న వయసులో ఉన్నప్పుడు మీ నక్క కులానికి చెందిన వాళ్ళు పారిపోయారు. అయితే ఇప్పుడు చెప్పు, 30 ఏళ్ల క్రితం నన్ను మాత్రం ఎందుకు ప్రాణాలతో వదిలేశారు? ఎందుకంటే మా మనసు రాయి కాదు, మాలో కూడా కరుణ అనేది ఒకటి ఉంది. ముఖ్యంగా మీ నాన్న నీకంటే పెద్ద మొనగాడు. నువ్వు నన్ను బంధించిన విషయం గుర్రంలో కూర్చొని బాగా చూడు. నాకు ఎదురెదురుగా మీ నాన్న ఎదిరించిన ప్రదేశం అని. అది నిజమే. బ్లాక్ విలోకి చెందిన వ్యాలీ. మా నాన్న చనిపోయిన ఘోరం ఉంది చూడు, అది నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. ఆ నమ్మకమే నన్ను ఇన్ని రోజులుగా ప్రాణాలతో ఉంచింది. పగ తీర్చుకోవాలన్నా నాలో ఉన్న మంటని నువ్వు చూడాలనుకుంటున్నావా? తర్వాత వైట్ స్కూల్ యొక్క పిల్లలు పాలు తాగుతారని నువ్వు చెప్పాక నాకు తెలిసింది. అలా పాలు తాగే వాళ్ళు ఎందుకు రక్తాన్ని తాగుతున్నారు? శత్రువుల వాళ్ళ రక్తం తాగడానికి అమృతంలాగా ఉంటుంది. నువ్వు ఒకటివి మాత్రమే. ఏ లోపం లేకుండా పూర్వీకుల దగ్గరికి వెళ్ళి చేరబోతున్నావు. నేను నీకు ఇచ్చిన ఈ అవకాశానికి నువ్వు సంతోషించాలి. ఆ రోజు నువ్వు నన్ను మా అమ్మని ప్రాణాలతో వదిలిన ఆ ఒక విషయం కోసం నిన్ను ఇలా వదిలేస్తున్నాను. జరాయ్, చెప్పు, మీ జరాయ్ ఎక్కడికి వెళ్ళాడు? చెప్పావంటే నీ మెదడులో ఉన్న నీ బుర్రని అలాగే నీ గుండెని ఏం చేయకుండా వదిలేస్తాను. నేను చావుకు భయపడి నా ప్రాణమిత్రుడి గురించిన సమాచారం నీకు చెప్తానని అనుకుంటున్నావు కదూ? నీకేం కావాలో అది చేసుకో. చాలా గొప్పవాడివి, నాకు నచ్చా. నీ శరీరం మా దేవుడి దగ్గరికి చేరేటప్పటికి పూర్తిగా వెళ్ళి చేరుతుంది.
నక్క కులం అంతం కాబోతుంది. నక్క కులం అంతం కాబోతుంది. నక్క కులం అంతం కాబోతుంది. నక్క కులం అంతం కాబోతుంది. వదిలై అరసా యొక్క తలని నేనే తింటాను. మన నాన్నని చంపిన వాడి మెదడని నేనే తింటాను. నీకు అంత పగ తీర్చుకోవాలనుకుంటే నీకోసం చాలా మంది వేచి ఉన్నారు. అర్సాయి యొక్క ఆలోచన మన నాన్నని గుర్తుకు తీసుకొస్తోంది. అందువల్ల ఇతని శరీరాన్ని అలాగే వదిలే. ఇతని శరీరాన్ని గుర్రంలో కట్టి అలాగే పంపించండి. ఎవరు ఇతన్ని ముట్టుకోకూడదు. అర్సాయి జరాయ్ ఇద్దరు ఒకే సమయంలోనే బయలుదేరినట్టు ఉన్నారు. వాడు ఇక్కడే ఎక్కడో పక్కన ఉన్నట్టున్నాడు. ఆడి రక్త శ్వాసన నన్ను పిచ్చివాడిలా చేస్తోంది. అందరూ వెళ్ళి వాడు ఎక్కడున్నాడో వెతకండి. ఇక్కడతో వాళ్ళకి ఒక ముగింపు మనం తీసుకురావాలి. మనకు తెలిసిన వాళ్ళందరితోనూ ఈ విషయాన్ని చెప్పమని బ్యానమెన్ని పంపించాను. నా అసలైన బాధ ఏమిటంటే చీఫ్ అల్సా ఇంకా వుల్ఫ్ ట్రైబ్ బ్యానర్ మ్యాన్ అతని గురించే. మనం ఎప్పుడు తిరిగి వెళ్లాలో మనకు తెలుసు. అంతవరకు మీరు ధైర్యంగా ఉండండి. ఇలా చూడు కుమారా, మనం క్యాంపుకి తిరిగి వెళ్ళిన తరువాత మన సేనని మనుషుల్ని తయారు చేసి కదాన్ ట్రైకి వెళ్ళాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నువ్వు కాదంతో కలిసి వైస్కల్ని వెతుకు పట్టుకో. అదే మీ ఇద్దరి రక్షణకు కూడా మంచిది. అంటే అతనితో కలవమంటారా? మీరు చెప్పేది నిజమా? మీరు మర్చిపోయారా? నేను కాదు ఒకరినొకరం మరణ ప్రమాణం చేశాం కదా. కుమారా, దాన్ని తలుచుకుని నువ్వు బాధపడకు. ఇప్పుడు మనమంతా ఒక్కటిగా ధైర్యంగా ఉండాలి. అదే మనల్ని కాపాడుతుంది. ఒకవేళ మీరు నా మాటల్ని గ్రహించి ఉంటే మనం సమావేశానికి బయలుదేరేటప్పుడే కొన్ని ఆయుధాలతోనూ కొంతమంది సైనికులతోనూ వచ్చేవాళ్ళంగా. అలా గనక వచ్చుంటే ఇలా ప్రాణాలకు భయపడి మనం ఎక్కడో ఒక మూలనిలా కూర్చునేవాళ్ళం కాదు. ఈ సమయానికి ఆ 8 తెగల ముందు అజార్ తల పట్టుకుని నిలబడుండేవాణ్ణి. మీ స్టెర్ప్ స్ట్రాప్ ప్రయాణానికి ముందే విరిగిపోయింది. అప్పుడు కూడా మీకు సందేహం రాలేదా? మనం కనుక సమావేశానికి మన యొక్క సైనిక బలంతో వచ్చి ఉన్నట్టయితే నింద మన మీద పడి ఉండేది. అది కూడా కారణం లేకుండానే నింద మోపేవారు. ఈ ఊరు నుంచి మనం ప్రాణాలతో తిరిగి వెళితే చాలు. మంచి పేరు ఎవరికి కావాలి? అంతమైపోయారు. ఆ వైట్ స్కల్ మనుషులు కూడా నువ్విప్పుడు చెప్పిన మాటలని తరచూ చెబుతూ ఉంటారు. మనం ఒక్కటిగా ఉంటేనే గెలవగలం. మనం విడిపోయామంటే నాశనమైపోతాం. ఇది నువ్వెప్పుడు మర్చిపోకూడదు. మనుషులందరూ మీ కట్టుబాటులో ఉన్నారు నాన్న. ఇదంతా మనం మాట్లాడేటప్పుడు 8 తెగల్లో 3 తెగల నాయకుల్ని చంపి పైకి పంపించేశారు. దీన్ని బట్టి మీకు ఆయుధాల గురించి ఆలోచించాలని లేదా? సమాధానం చెప్పండి నాన్న. ఎవరి రక్తంతో మన కత్తి తడవాలి అని తెలియని వాడికి అదే కత్తితో మరణం.
ఒకవేళ ఆ కత్తి శత్రువుల్ని వెతక్కపోతే తన యజమాని అది వెతుక్కుంటూ వెళుతుంది. కాధూన్ విజయం సాధిస్తున్నాడంటే నా ప్రాణాల్ని బలివ్వడానికి సిద్ధంగా లేను. నేను తిరిగి వెళ్ళాక నా మనుషుల్ని సిద్ధం చేస్తాను. నేను ఒక్కడే వెళ్ళి ఆ వైట్ స్కల్ కథ ముగిస్తాను. నువ్వు నీ తండ్రి గురించి ఆలోచించు. అలా చూడకపోయినా సరే ఒక ముఖ్య నాయకుడన్న పద్ధతిలో నేను చెప్పింది చెయ్యి. నా ఉత్తర్వులు అంగోలీ 8 జాతులకు మాత్రమే అని అనుకోకు. స్టెప్స్ మీద ఉండే 32 జాతులు నేను చెప్పేది ఖచ్చితంగా వినాలి. అర్థమైందా నీకు? ఇది నేను మీకు ఇస్తున్న విందు, తిని ఆనందించండి. Sonder døget kisam